హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. అండ్ వన్ మోర్ థింగ్ అందరికీ కూడా, సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి. సో కాబట్టి కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి, సేఫర్ సైడ్గా ఉంటారు, ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్, సో ఇక్కడ మనకి ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో, సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తున్నాం, బట్ మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్స్ అనేవి ఉంటాయి, ఇంట్రాడే టైమ్స్ లైవ్ అప్డేట్స్. అండ్ అదేవిధంగా ఆల్గో లెవెల్స్ కానీ ప్రతిదీ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంపార్టెంట్, సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇంట్రాడే టైంలో ట్రాక్ చేస్తూ ఉంటాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోకుండా వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుందాం. ఎవ్రీ వీక్ మనము వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి, హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. సో ఈ వీక్ కూడా అంతే, హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో కొంచెం వీడియో లెంత్ అవుతుంది, పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ అండ్ షేర్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే అక్టోబర్ 20 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఉండే, ఓకే, ఈ రేంజ్లో ఉండే. అండ్ ఆల్ టైమ్ హైస్ ఏదైతే ఉండేనో, ఒకసారి ఆల్ టైమ్ హైస్ చేసింది మార్కెట్ ఇక్కడ 26,325 ఆ రేంజ్లో ఉండే. అండ్ మళ్ళీ దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చి ఈ జోన్ని మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్స్ పైన మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయింది. స్లైట్లీ మీరు చూసారనుకోండి, 26,325 మనకి ఆల్ టైమ్ హై ఉంది. ఇప్పుడు మనకి క్లోజ్ అయింది 26,328లో, దానికన్నా హయ్యరే క్లోజ్ చేసింది. అండ్ హై వచ్చేసి 26,340, ఓకే. సో మనకి స్ట్రాంగ్లీ పాజిటివ్ క్లోజింగ్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి కనిపిస్తుంది. ఈవెన్ మీరు మంత్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, క్లీన్గా మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ వచ్చేసి బులిషే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టు క్లీన్ కనిపిస్తుంది బులిష్. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా యాజ్ ఆఫ్ నో మనకి క్లీన్ మనకి బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఓకే. సో మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి, అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కాకపోతే ఒకటి కన్సర్న్ ఏంటంటే, గ్లోబలీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వీకెండ్లో మనం న్యూస్ చూసాము, యుఎస్ వెనిజులా పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దాని ఇంపాక్ట్ అయితే యాజ్ ఆఫ్ నో ఎక్కడ కూడా నాకు కనిపించలేదు మార్కెట్లో. సో మేబీ ఒకవేళ మార్కెట్లో రేపు ఉందనుకోండి, కొంచెం వాలిటిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది ఎంతవరకు ఉండొచ్చు లేదు అనేది రేపు మనం మార్కెట్లో తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్లో మనకి ఎక్కడ కూడా దాని ఇంపాక్ట్ అనేది కనిపించలేదు. ఈవెన్ ఫోరెక్స్లో కానీ లేకుంటే మన క్రిప్టోలో కానీ, ఎందుకంటే క్రిప్టో 24/7 ఉంటుంది. సో క్రిప్టోలో కూడా ఎటువంటి మనకి ఇంపాక్ట్ అనేది కనిపించలేదు. అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా మనకి ఆ ఇంపాక్ట్ అనేది లేదు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్లో మనం చూసినట్టయితే దాని ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఫోరెక్స్ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి సాటర్డే సండే, అండ్ ఓన్లీ క్రిప్టో మార్కెట్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి, ఓకే. సో మేబీ రేపు మార్నింగ్ క్రూడ్ ఆయిల్ని ట్రాక్ చేయండి. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ఉంటే క్రూడ్ ఆయిల్లో ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది మేజర్లీ, ఓకే. అండ్ యాజ్ ఆఫ్ నో మన మార్కెట్స్లో అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు, చూద్దాం, ఓకేనా. సో 26,328 పైన మార్కెట్ క్లోజ్ చేసింది కాబట్టి మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే, యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ఫర్దర్ పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 26,500 అండ్ 26,600 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం చూసినట్టయితే ఈ పాయింట్ మనకి ఆల్ టైమ్ హైస్ యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్లో మార్కెట్ క్లోజ్ చేసింది. మార్కెట్ ఇప్పుడు మంచి సపోర్ట్ అయ్యింది 26,200 లెవెల్, మంచి సపోర్ట్ లెవెల్. ప్రీవియస్లీ ఇది కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గానే చూడవచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా కన్సాలిడేషన్ జోన్ ఉండే. ఈ లెవెల్స్ని మార్కెట్ మల్టిపుల్ టైం టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకా ఫర్దర్ అప్ సైడ్. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఓపెన్ అయ్యి అండ్ 26,200 పైన ఉందనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసి 26,200 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఓకే. సో బేరిష్ ప్లాన్ చేయాలంటే 26,200 కిందికి వచ్చిన తర్వాతనే ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో నా వ్యూ పాజిటివ్ ఉంది కాబట్టి ఎవ్రీ డిప్లో బై ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తాను, ఓకేనా.
అండ్ ఇక్కడ అప్ సైడ్ ఏదైతే మనకి ఆల్ టైమ్ హైస్ ఉందో అది బ్రేక్ చేసి ఫర్దర్గా అప్ సైడ్ ట్రేడ్ అవుతుంటే అక్కడ మనం ఈ సైడ్లోనే కంటిన్యూషన్ చేయొచ్చు. 26,400 అండ్ 26,500 వైపు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను ట్రేడ్ ప్లాన్. ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్ 15 మినిట్స్ తీసుకుందాం. ఇక్కడ నేను 15 మినిట్స్ పెడతాను. ఇక్కడ మేము 15 మినిట్స్ మనం పెట్టామనుకోండి, యాజ్ ఆఫ్ నో ఈ జోన్ మీరు చూస్తే మార్కెట్ ఈ జోన్లో ఒక రెసిస్టెన్స్ ఉండే, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది ఈ జోన్లో. అది వచ్చేసి మనకి 26,200 లెవెల్. మార్కెట్ ఇప్పుడు ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ ఈ లెవెల్స్ పైన కంటిన్యూషన్ అవుతే ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ని మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఇక్కడ నుంచి కూడా మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ 26,200 కిందికి రావాలి ప్రైస్, అండ్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఆలోచిద్దాం. యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి పాజిటివ్ ఉంది కాబట్టి డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. క్లియర్లీ అండి. అండ్ ఆల్గో లెవెల్స్ కూడా మీరు చూసారనుకోండి, నేను ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆల్గో లెవెల్స్ పెడతాను. సో ఏదైతే మనం ఆల్గో లెవెల్స్ నేను షేర్ చేశానో, సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే షేర్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే Jan 1 రోజు మార్కెట్లో వాల్యూమ్స్ లేకుండే కన్సాలిడేషన్ ఉండే, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ చూసారనుకోండి 26,200 రెసిస్టెన్స్ ఉండే. ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయినాయో ఆల్గో లెవెల్స్ కూడా అదే లెవెల్స్ దగ్గర ఉండే. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూస్ని మళ్ళీ మార్కెట్ 100 పాయింట్స్ పైకి మళ్ళీ వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఏదైతే ఉండేనో అది సపోర్ట్ అయింది. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ వచ్చేసి 915 to 330 క్లియర్లీ పనిచేస్తాయి. అండ్ ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గరనే మార్కెట్ వచ్చేసి రివర్సల్ కానీ లేకుంటే ట్రెండ్ కంటిన్యూషన్ కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రీవియస్ ట్రెండ్ కొంచెం చూసుకోవాలి, దాని తర్వాత ప్రీవియస్ కన్సాలిడేషన్ జోన్స్ చూసుకోవాలి. సో ప్రీవియస్లో ఒక 2 days ఒక అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ లెవెల్స్ని దానితో కంబైన్ చేశారనుకోండి, గ్రేట్ రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి. ఓకేనా, సో ఈ లెవెల్స్ వచ్చేసి ఇంట్రా డేలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక వర్క్ చేస్తాయి. సో ఎవ్రీడే నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఆఫ్టర్ 9:15 ఇది ఫామ్ అవుతుంది. సో 9:20 అండ్ 9:25 టైంలో నేను ఇది షేర్ చేస్తాను. అప్పుడు మీరు ఈ లెవెల్స్ని డ్రా చేసుకుని యూజ్ అనేది చేసుకోవచ్చు ఇంట్రాడేలో. ఓకేనా, సో ఈ లెవెల్స్ అనేది ప్రాపర్గా వర్క్ చేసి ఆల్రెడీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబర్స్ కానీ మెంబర్స్ కానీ ఎవరైతే యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కానీ, సో మంచి రివ్యూ అయితే దీని మీద ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా మనం ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ ఆల్గో లెవెల్స్ ఆఫ్ చేద్దాం మనం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 60,150 దగ్గర మనకి క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసామనుకోండి, క్లియర్లీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏదైతే మేజర్ వీక్లీ సపోర్ట్ ఉండేనో, సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ ఈ లాస్ట్ వీక్లో బౌన్స్ చేసింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 4 weeks ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. సో స్ట్రాంగ్లీ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది అప్పర్ సైడ్కి. ఓకే, సో క్లియర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ముందు నుంచి కొంచెం స్ట్రాంగ్లీ కనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా క్లియర్లీ ఇంకా స్ట్రాంగ్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా చూపిస్తాను. సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ మనకి సెన్సెక్స్లో కూడా సెన్సెక్స్ అయితే ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అవ్వలేదు స్టిల్ ఇంకా కూడా. కాకపోతే ఇక్కడ మనకి ప్రీవియస్లో ఏదైతే వీక్లీ ఒక హై ఉందో దాని దగ్గర మార్కెట్ క్లోజ్ చేసింది. బట్ ఇక్కడ కూడా నాకు ఒక పాజిటివ్ సైనే కనిపిస్తుంది సెన్సెక్స్లో కూడా. అండ్ ఇక్కడ మీరు మిడ్ క్యాప్ కానీ ఐటీ కానీ చూసారనుకోండి, మిడ్ క్యాప్ కూడా కొంచెం పాజిటివ్ సైనే కనిపిస్తుంది నాకు. అండ్ స్మాల్ క్యాప్ చూసినా సరే స్మాల్ క్యాప్ ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ మూమెంటం కంటిన్యూషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి స్మాల్ క్యాప్లో కూడా. ఓకే, అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చిన్న టైం ఫ్రేమ్ పెడదాం, డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో 60,000 లెవెల్ ఏదైతుందో ఈ లెవెల్స్ని డ్రా చేసుకోండి. 60,000 దగ్గర లెవెల్స్ని అండ్ 60,000 లెవెల్ని డ్రా చేసుకోండి. మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్, సో ప్రైస్ అనేది ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి కంటిన్యూషన్ అవ్వచ్చు ఫర్దర్గా. ఓకే, ఫర్దర్గా మార్కెట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందనుకోండి, ఏదైతే ఈ క్యాండిల్ ఒక లో ఉందో అది బ్రేక్ చేసినా సరే మళ్ళీ మార్కెట్ ఇక్కడ 59,500 కూడా సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ మళ్ళీ ఇక్కడ డిప్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బై ఆన్ డిప్ ఇక్కడ కూడా ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఈ సైడ్లోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూద్దాం. సో సెన్సెక్స్ కూడా పెడతాను ఇక్కడ. సో సెన్సెక్స్ వచ్చేసి మనకి
85,762లో క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ మనకి దగ్గరలో సెన్సెక్స్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ టాప్ అండ్ ఇక్కడ కూడా ఒక టాప్ అండ్ ఇది రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది. సో ప్రైస్ కనుక 85,500 పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్గానే ఉండొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ ప్రీవియస్ డే హైస్ ఉన్నాయి. ఆ లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది. ఈ లెవెల్స్ పైన ఉంటే మనకి సి సైడ్లోనే ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో, ఏదైతే ఫ్రైడే రోజు హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసినా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బేరిష్ ప్లాన్ చేయాలంటే ఇక్కడ మనకి 85,300 to 85,000 లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయండి. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్ పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్గానే ఉండొచ్చు సెన్సెక్స్లోకి. క్లియర్లీ అర్థమైంది అనుకుంటా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మార్కెట్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఓకేనా. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. సో డేటా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చెప్పి, సో అది కూడా మీరు ట్రాక్ చేస్తూ ఉండండి ఒకవేళ మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే, ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి 26,400 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి, ఇక్కడ 66,000 ఉంది, ఇక్కడ మనకి 1,14,000 ఉంది. కాకపోతే ఇక్కడ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది కాల్ సైడ్, ఇక్కడ యాడ్ అవుతూ కనిపిస్తుంది. అండ్ 26,300 లెవెల్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ మనకి యాడ్ అయింది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ నెగిటివ్లో ఉంది, అన్వైండ్ అయింది. ఇక్కడ మనకి 2 lakhs పైగా మనకి ఇక్కడ యాడ్ అయింది. సో మంచి సపోర్ట్ 26,300, 26,200 మంచి సపోర్ట్ కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్లో 26,000 లెవెల్ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 26,400 దగ్గరలో ఉంది, 26,500 అండ్ 26,600 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో, ఓకే. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా మనకి పాజిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ మనకి US30 వచ్చేసి మనకి 266 పాయింట్స్ మనకి పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి US Tech 100 60 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ 17 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 824 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. 3% దగ్గర మనకి పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అన్ని చూసినా సరే స్లైట్లీ పాజిటివ్నే కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్ యాజ్ ఆఫ్ నో ఉంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఎటువంటి ఇంపాక్ట్ అనేది మనకి కనిపించలేదు. సో రేపు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది, చూద్దాం, ఓకేనా. సో అది ఏదన్నా సరే నేను ఇంటర్ డే టైంలో టెలిగ్రామ్ ఛానల్ అయితే లైవ్ అప్డేట్స్ ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో గురించి మాట్లాడుకుందాం. సో క్రిప్టో మనం చూసినట్టయితే నిన్ననే మనం బిట్ కాయిన్ ఇథీరియం క్లియర్లీ అనాలిసిస్ చేశాను. సో ఇక్కడ మనం బిట్ కాయిన్ చూసామనుకోండి, బిట్ కాయిన్ ఇక్కడ దగ్గరలో ఏదైతే 90,000 లెవెల్ ఉండేనో, రేంజ్ ఉండేనో అది బ్రేక్ చేసింది. ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను ఫస్ట్. ఇక్కడ కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రీవియస్ వీక్ ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే 94,000 to 95,000 వరకు ప్రైస్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 to 3,000 పాయింట్స్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, బిట్ కాయిన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇథేరియంలో కూడా అంతే. ఇథేరియం ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో వీక్లీ హైస్ అది బ్రేక్ చేసింది 3,080 లెవెల్ దగ్గర. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ కూడా 3,150 దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అయింది అనుకోండి, సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే 3,250 to 260 లెవెల్స్ వరకు కూడా ఇథేరియం వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ క్లియర్లీ నిన్ననే అనాలిసిస్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. సో బిట్ కాయిన్ అనాలిసిస్ ఉంది, సో ఇక్కడ తెలుగులో. సో ఇథేరియం అనాలిసిస్ ఉంది. సో ఇది చూడండి, సో క్లియర్గా ఇంకా అర్థమవుతుంది బిట్ కాయిన్ గురించి, ఇథేరియం గురించి. అండ్ అదేవిధంగా ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో, ఆ క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ మన ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో 5 minutes టైం ఫ్రేమ్లో, సో ఆల్రెడీ మార్నింగ్ కూడా సిగ్నల్ ఇచ్చింది అనుకుంటాను. సో ఇక్కడ మనం చూసుకుందాం. సో మార్నింగ్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్లో సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ చూడండి బై సిగ్నల్ ఇచ్చింది. అండ్ అక్కడ నుంచి ప్రైస్ చూడండి, మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 1,500 to 1,600 పాయింట్స్ మూవ్ అయింది, ఓకే. సో సిగ్నల్స్ ఇస్తుంది ప్రాపర్గా క్రిప్టో స్కాల్పర్. ఆల్రెడీ టెలిగ్రామ్లో షేర్ కూడా చేశాను. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ట్రేడ్ కూడా చేస్తున్నారు, క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారు. సో మీరు కూడా యూస్ చేయాలంటే ఆల్రెడీ నిన్న వీడియోలో క్లియర్లీ ప్రాసెస్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. సో మీరు చేయాల్సింది ఏం లేదు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్. సో ఇవన్నీ చేసే ముందు ఫస్ట్ మీకు క్రిప్టో గురించి నాలెడ్జ్ లేకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా. ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినారు కదా, ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏదైతే నేను ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అయ్యి అండ్ కంప్లీట్ చేసి నాకు మెసేజ్ చేయండి. సో నేను యాక్సెస్ అనేది ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, సో మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే కనుక సో ఆప్షన్ లేదండి. సో ఓన్లీ యాజ్ ఆఫ్ నో రిఫరల్ మెంబర్స్కి మాత్రమే ఈ ఆప్షన్ అనేది పెట్టాను. ఓకేనా, ఎందుకంటే ట్రాకింగ్ పర్పస్ ఎవరు యాక్టివ్లో ఉన్నారు ఎవరు ఇన్యాక్టివ్లో ఉన్నారు తెలియాలంటే అదొకటే యూజ్ చేయాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. సో అందుకోసమే ఇప్పటివరకు లాస్ట్ 2025 ఫిబ్రవరి నుంచి యాజ్ ఆఫ్ నో జాన్ వరకు, ఇప్పుడు జాన్ వరకు చూసినట్టయితే సో కంప్లీట్లీ ఫ్రీగానే నేను ప్రొవైడ్ చేశాను. ఓన్లీ జస్ట్ రిఫరల్ లింక్తో యూజ్ చేసిన వాళ్ళకి. అండ్ ఫర్దర్గా అయితే ఎటువంటి చేంజెస్ అయితే ఇప్పట్లో చేయట్లేదు. ఏదైనా చేంజెస్ ఉంటే కనుక నేను మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఫ్రీగా ఉంది కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏదైతే నేను చెప్పిన ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని యాక్సెస్ అనేది తీసుకోవచ్చు మీరు క్రిప్టోలో. ఓకేనా, సో ఈ ఇయర్ క్రిప్టోలో ఎక్కువగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. ఓకేనా, ఎందుకంటే గ్రేట్ రిజల్ట్స్ అనేది 2025లో కనిపించాయి, 2026లో కూడా క్రిప్టోలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం క్రిప్టో డైవర్సిఫికేషన్, ఇండియన్ మార్కెట్స్తో పాటు క్రిప్టో మార్కెట్స్లో కూడా డైవర్సిఫికేషన్ ఉండడం ప్రాపర్గా కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి ఎవ్రీడే లైవ్ అప్డేట్స్ కోసం. అండ్ అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ కూడా ఉంది, ఆ నోటిఫికేషన్ బిల్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎవ్రీడే వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.